పేరు మీ ఊరు? నా పేరు పవన్ అండి, మాది గుంట కోడూరు. ఏంటి గుడివాడలో కొడాల నాని పరిస్థితి ఏంటి, అభివృద్ధి ఏంటి? గుడివాడ అభివృద్ధి అనేది ఏ మూలన లేదండి. మా ఊరు చూసుకున్నట్టయితే మా ఊర్లో జగనన్న స్థల కాలనీ అనే స్థలాలు ఇచ్చారు. అవి పేకల లోతులు నీళ్లు, ఇంట్లోకి వెళ్ళాలంటే నీళ్ళలో మునిగి వెళ్ళాలి, నీళ్ళలో ఈతలు వేసుకుంటా లోపలికి వెళ్ళాలి. అంత అంత డౌన్ లో ఇచ్చారు. ఆయనకేమో ఆయన టిప్పర్లు పెట్టుకొని మా ఊరు నుంచి రోడ్లన్నీ నాశనం చేసుకుంటా మొత్తం మట్టి అంతా తోలుచుకున్నారు. మా ఊర్లో తవ్వేసి రోడ్లు మొత్తం నాశనం అయిపోయినాయి. మా ఊరు రోడ్డు చూసుకున్నట్టయితే మోటూరు నుంచి మా గుంటగూడూరు వెళ్ళే రోడ్డు ఎక్కడా బాగోదు. కూతంతా వేసారు, ఆపేశారు. రీసెంట్ గా మా తాతగారికి ఒంట్లో బాల, అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ రావడానికి చాలా టైం పట్టింది. మన గుడివాడ పరిస్థితి అలా ఉంది. ఆ రోడ్లో ఆటోలో వేసుకుని వచ్చేప్పటికి మా తాతగారు ఆ పెయిన్ తట్టుకోలేక దారిలో మరణించడం జరిగింది. ఇలా నా ఒక్కడికే జరిగిందంటే రాష్ట్రంలో ఇంకెంతమంది జరిగిండిద్ది, ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటాయి ఆ రోడ్ల వల్ల. ఎన్నో యాక్సిడెంట్ తెల్లారు లేస్తే ఒక్క రోడ్డు బాగున్న పాపం లేదు. మన గుడివాడ అసలు అభివృద్ధి అనేది ఎప్పుడో మర్చిపోయింది. జనాలు కూడా మర్చిపోయారు. ఏంటంటే చెప్పే మాటలని చేయడం ఉండటం తప్ప మనం చేసేది ఏమి లేదు. మనం తిరిగేదని అడిగితే దాడులు చేయటం మన మీద. రీసెంట్ గా మొన్న ఒక ఊర్లో జరిగింది. వెళ్ళి మా ఊర్లో ఏం చేయలేదని అడిగినందుకు వాళ్ళ మీద దాడి చేశారు. ఇంకేం చేయాలి మనం? ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉండే ఇంతవరకు మా దళితులకి తీశారు. మా పేదలకు పెట్టిన పథకాలన్నీ రద్దు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ లోన్ 3 లక్షలు వచ్చాయి, 15,50,000 మాకు సబ్సిడీ ఉండేది. ఇప్పుడు అది లేదు. ఒక్క పథకం కూడా లేదు. పథకాలు ఇస్తున్నాను అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో పథకాలు, విస్తారమైన పథకాల ద్వారా నేను గెలుస్తాను అంటున్నాడు కదా. ఏం పథకాలన్నా? పెట్టేది ఎతకాయ అంత, తాటికాయ అంత. ఇంకేం పథకాలన్నా? ఏ పథకాలు ఎవరికి వస్తున్నాయి పథకాలు? అమ్మఒడు అన్నాడు 15,000 అన్నాడు, ఓ సంవత్సరం 14,000, తర్వాత 13,000. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? మన గుడివాడ అభివృద్ధికి 2,000 కోట్లు వచ్చినాయి అన్నారు. ఏది అభివృద్ధి గుడివాడలో? ఎక్కడన్నా ఒక్క రోడ్డు బాగుందా? నిన్న వాన పెడితే రోడ్లన్నీ మునిగిపోయినాయి. ఆ బైపాస్ రోడ్డు చూసుకుంటే అలా బైపాస్ రోడ్లోకి వెళ్తాకే దడవాల్సి వస్తుంది. ఏపీలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తారండి. గుడివాడలో వెనుగల రాము గారి పనితీరు ఎలా ఉంది? గుడివాడలో వెనుగల రాము గారి పనితీరు చాలా బాగుంది. ఆయన ఏ అధికారంలో లేకపోయినా గుడివాడ కోసం ఎంత చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతున్నారు. అలాంటి వాడికి మనం గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మనకి ఇంకా చాలా అభివృద్ధి చేస్తాడు, మన అందరికీ తోడుగా ఉంటాడు. ఆయన ఇక్కడోడు కాదు, విదేశీయుడు అంటున్నారు కదా. ఆయన పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, ఇక్కడ చదువుకొని ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్ళాడు, అక్కడ స్థిరపడ్డాడు, మళ్ళీ ఊరు కోసం వచ్చాడు. ఊరిని డెవలప్ చేసుకుందామని మన అందరూ ఆయనకు తోడుంటే ఆయన ఏదైనా చేయగలుగుతాడు. మనం ప్రతి ఒక్కరు ఆయనకు ఓటేసి ఆయన గెలిపించి శాసనసభ పంపిస్తే మన గుడివాడ అనేది అభివృద్ధి అయ్యింది. రాష్ట్రంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గెలవాలి.